తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ప్రధానంగా కనపడుతున్న వార్తలు ఈరోజు ఓట్ చోరీకి సంబంధించి నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, దాదాపు 43 ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నట్టుగా మొన్న అధికారిక గుర్తింపు జరిగింది. దానికి సంబంధించిన లిస్టు కూడా బయటికి రావడం జరిగింది. అనంతరం నిన్న కేటీఆర్ కొన్ని ఓటర్ ఐడీస్ని తీసుకుని ఇదంతా కూడా ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి మేము తీసుకున్నాం, దాదాపు 20,000 ఓట్లు ఫేక్ అయినట్టు చెప్తా ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు 20,000 పైచిలుకే ఓట్లు ఫేక్ ఐడీస్ క్రియేట్ అయినాయి అని చెప్పి దాదాపు ఒక్కొక్క ఇంట్లో 40 మంది 10 నుంచి 40 మంది దాకా ఫేక్ ఓటర్ ఐడీస్ క్రియేట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. మరి దీని మీద ఎన్నికల కమిషన్ కూడా మేము దీని మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా రియాక్ట్ అయినట్టుగా కనపడతా ఉంది. సో అదే ప్రధాన వార్తగా కనపడతా ఉంది ఈరోజు. సో అలాగే నిన్న ఏదైతే బహిరంగ సభకు సంబంధించి నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెహమత్ నగర్లో నిన్న బహిరంగ సభ పెట్టడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. సో అందులో మాగంటి సునీత గారు కొంత ఎమోషన్కి గురవడం జరిగింది. సో దానికి సంబంధించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రెహమత్ నగర్లోని ఎన్వీఆర్ గ్రాండ్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో భావోద్వేగంలో కంటతడి పెట్టిన జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్. చిత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితాయిందర్ రెడ్డి. జూబ్లీహిల్స్లో ఒక్కో వ్యక్తి 2-3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు 3-4 పేర్లు నమోదు చేయించుకున్నారు. ఒకే వ్యక్తికి అక్షరాలను మార్చి అనేక సార్లు ఓటర్లుగా నమోదు చేయించిండ్రు. ఈ వివరాలని ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవే. కాంగ్రెస్ దొంగ ఓట్ల కుట్ర. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు మా దృష్టికి వచ్చినాయి. 400 బూతుల్లో దొంగ ఓట్లు రాసిండ్రు. ఒక్కో వ్యక్తికి 3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నాయో సీఈఓ తేల్చాలి. దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలు జరపాలి, లేదంటే న్యాయస్థానంలో తేల్చుకుంటాం. దొంగ ఓట్లపై పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కేటీఆర్ ఫిర్యాదు. విచారణ జరిపిస్తామని ఎస్ఈఓ చేసినట్టు వెల్లడించారు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బయటకు వచ్చిన తర్వాత సో రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగంకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం సామదామ భేద దండోపాయాలను ఉపయోగించారని మండిపడ్డారు. అధికార పార్టీ 400 పోలింగ్ బూతులలో దొంగ ఓట్లు నమోదు చేయించిందని, తమ పార్టీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఇప్పటిదాకా 20,000 దొంగ ఓట్లు ఉన్నట్టు బయటపడిందని చెప్పారు. ఇంకా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ బీఆర్కే భవన్లోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో సీఈఓకు వినతి పత్రం అందజేశారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి దొంగ ఓట్లను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని కోరారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి సీఈఓ కార్యాలయం వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటుంటే ఇక్కడ కాంగ్రెస్ మాత్రం దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తుందని నిప్పులు చెరిగారు. 3 నుంచి 4 నెలల క్రితం నుంచే దొంగ ఓట్ల నమోదుకు కాంగ్రెస్ నేతలు కుట్ర చేశారని మండిపడ్డారు. నిధులు లేవని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రపంచ బ్యాంకుకు, వార్తాపత్రికలకు లేఖలు రాస్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో మాత్రం భారీగా నిధులు ఉన్నాయని, అభివృద్ధి చేస్తామని రేవంత్ సర్కార్ మరోసారి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు. అధికార దుర్వినియోగంతో పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఆధారాలతో సహా వినతి పత్రం చేస్తూ వివరించిన కేటీఆర్. సో నిన్న ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని సుమోటాగా తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. సో అందులో కూడా ఏదైతే నిన్న ఒక అపార్ట్మెంట్కి సంబంధించి మనం 43 ఓట్లు ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నట్టుగా మనం చూసాం. దానికి సంబంధించి దాదాపు 41 మంది ఒకే ఇంటికి సంబంధించిన 41 మంది ఓటర్ ఐడీస్ నమోదైనాయి.
మరి ఇవన్నీ కూడా ఒకటే అడ్రస్ మీద నమోదవుతూ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా రిపీటెడ్గా కనపడతా ఉన్నాయి. ఓటర్ సంఖ్య కూడా రిపీటెడ్గా ఒకటే పేరు మీద సేమ్ నేమ్తో ఓటర్ ఐడీస్ కనపడతా ఉన్నాయి. సో వీటన్నిటికీ అంటే ఈ రకమైన పరిస్థితి అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎవరో మన సృష్టించి ఎడిటింగ్ చేసినవి అయితే కాదు. అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ ఉన్నాయి. అంటే ఏ రేంజ్లో దీని మీద ఇంపాక్ట్ ఏ స్థాయిలో దీని మీద దృష్టి పెడితే మంత్రులా లేకపోతే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫేక్ ఓటర్ ఐడీస్తో ఖచ్చితంగా గెలవాలని చూస్తే, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ అనేది ప్రతి ఒక్కల దృష్టి కూడా జూబ్లీహిల్స్ మీద ఉంది. సో ఇక్కడ ప్రతి పార్టీ కూడా గెలవాలనుకునే ఆలోచనతోనే ఉన్నవాళ్ళు. సో ఖచ్చితంగా ఈ ఫేక్ ఓటర్ ఐడీస్ కొంత ఇంపాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. సో మరి దీని మీద ఎన్నికల కమిషన్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొందరికి 3 ఓట్లు మరికొందరికి 2 ఓట్లు చొప్పున ఒక్కో బూత్లో 40 నుంచి 50 వరకు దొంగ ఓట్లు నమోదు చేశారని 40 నుంచి 50 వరకు దొంగ ఓట్లు నమోదు చేశారని కేటీఆర్ విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. జి కార్తిక్ అనే వ్యక్తికి 3 ఓట్లు 3 ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని చెప్పారు. ఫోటో ఆధారాలను మీడియాకు చూపించారు. దీపక్ శర్మ, శ్రీనాథు, సత్యలత, మాధురి ఇలా అనేక మందికి 2-3 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఒకే అడ్రస్తో ఒక్కొక్కరు 3 ఓట్లు 4 ఓట్లు నమోదు చేయించారని, ఒక్కో వ్యక్తికి 2-3 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని వివరించారు. ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేక సార్లు ఓట్లు నమోదు చేయించారని చెప్పారు. దీనిపై వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవే అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తమ పార్టీ పరిశీలనలో 20,000 దొంగ ఓట్లు బయటపడిందని, ఇంకా ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ నిగ్గు తేల్చాలని కోరారు. ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 ఓట్లు. జూబ్లీహిల్స్లోని కొన్ని చోట్ల ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల వరకు ఓట్లు నమోదు చేయించుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆయా ఇండ్లపై తమ పార్టీ నేతలు పరిశీలన చేస్తే చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్లు నమోదు ఉన్నట్టు తెలుస్తుంది. 15,000 ఓట్లు కేవలం ఇలా చిరునామాలు లేకుండా నమోదు చేశారని విమర్శించారు. ఓటర్ లిస్టు ప్రకారం 23 ఓట్లు ఉన్న ఇంటి యజమానిని ఆరా తీయగా వారిలో ఒక్కరు కూడా తమ వాళ్ళు లేరని చెప్పారని, అసలు ఈ ఓట్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారని వెల్లడించారు. అసలు అలాంటి వ్యక్తులకు కిరాయి ఇవ్వక ముందే ఇలాంటి పేర్లు ఎట్లా రాశారని ఓపైనట్టు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఓట్లు ఉన్న వాళ్లకు నగరంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా ఓట్లు ఉన్నాయని వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న వాళ్ళందరితో అక్కడ ఓట్లు డిలీట్ చేయకుండా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ నేతలు ఓట్లు నమోదు చేయించారని, వివిధ కారణాలతో వేలాది దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు రాయించారని విమర్శించారు. సో దీని మీద ఎన్నికల కమిషన్ కూడా ఆల్రెడీ రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి ఏదేమైనా కానీ నిన్న నాకు తెలిసి ఒక బిల్డింగ్కి సంబంధించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అసలు మీరు చూపించిన ఏ ఓటర్ ఐడికి సంబంధించిన వ్యక్తి కూడా ఈ అడ్రస్లో లేరు, మాకెవరు తెలియదు, వీటితో మాకు సంబంధం లేదని కూడా చాలామంది మీడియా ముఖంగా మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం. దానికి సంబంధించిన వార్తలు, వీడియోలు కూడా. సో ఏదేమైనా కానీ దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర లేకపోతే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళే క్రియేట్ చేసి కూడా మాపై దుమ్మెత్తిపోసే పరిస్థితి ఉంటుంది అనేది. కానీ అఫీషియల్ వెబ్సైట్లోనే కనపడతా ఉంది కదా, మరి దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. అఫీషియల్ వెబ్సైట్లోనే ఎట్లా కనపడుతుంది? నిజంగా సరే ఎవరో డూప్లికేట్ చేయాలనుకుని చూశారు, లేదా మీ మీద విమర్శించాలని ఆలోచన ఎవరికైనా ఉంది వేరే పార్టీ వాళ్ళకి అనుకుంటే, మరి అఫీషియల్ వెబ్సైట్ నుంచే చాలా ఓటర్ ఐడీస్ మా దృష్టికి కూడా వచ్చాయి, మా దగ్గర కూడా ఉన్నాయి చాలా ఓటర్ ఐడీస్, అన్నీ ఫేక్ ఓటర్ ఐడీసే. మరి దీని మీద మరి గవర్నమెంట్ కూడా స్పందించాలి. గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది? మాట్లాడాలి కదా.